నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రాలజర్ వ్యూ. ఈ రోజు మేము ఒక ఆసక్తికరమైన వీడియోని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ విషయం మీద మనందరికీ చాలా సందేహాలు మరియు భయాలు కూడా ఉన్నాయి. అదే కాలసర్పదోషం. అసలు ఈ కాలసర్పదోషం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఏర్పడుతుంది? దానివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? ఈ దోషానికి భంగమయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేదా కనీసము తీవ్రత తగ్గించే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఈ దోషానికి ఉపశమనం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి? చాలా మంది జ్యోతిషులు అసలు ఈ కాలసర్పదోషం అనేది అవాస్తవం అని కూడా అంటారు. అది ఎంతవరకు నిజమో? అసలు ఈ కాలసర్పదోషము మీ జాతకంలో ఉందో లేదా మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కాలసర్పదోషము ఎలాగా సంభవిస్తుందంటే, ఎవరి జాతక చక్రంలోనైనా మనకి 9 గ్రహాలు ఉంటాయి కదా. 9 గ్రహాల్లో 2 గ్రహాలు తీసేస్తే రాహుకేతువుల కింద మిగిలినటువంటి 7 గ్రహాలు అనగా సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ సప్తమ గ్రహాలు ఈ రాహుకేతువుల మధ్యలో చిక్కుబడినట్టయితే దాన్ని కాలసర్పదోషము అని అంటారు. ఒక్కొక్కసారి ఈ 7 గ్రహాలు రాహుకి కేతువుకి మధ్యలో ఉంటాయి. దాన్ని సవ్య కాల సర్పదోషము అంటారు. ఒకవేళ ఈ 7 గ్రహాలు కేతువుకి రాహుకి మధ్యలో ఉంటే దాన్ని అపసవ్య కాల సర్పదోషము అంటారు. మొదటిది అనంత కాల సర్పదోషము, గుళిక కాల సర్పదోషము, వాసుకి కాల సర్పదోషము, శంఖఫల కాల సర్పదోషము, పద్మ కాల సర్పదోషము, మహాపద్మ కాల సర్పదోషము, తక్షక కాల సర్పదోషము, కర్కోటక కాల సర్పదోషము, శంఖచూడ కాల సర్పదోషము, ఘటక కాల సర్పదోషము, విషధర కాలసర్పదోషము, శేషనాగ కాలసర్పదోషం అని మనకు 12 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి.